ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టిన 3,32,205 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుపై ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రూపొందించిన ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం మరియు నీతి ఆయోగ్ విజన్తో సంపూర్ణంగా అనుసంధానించబడింది. కేవలం సంక్షేమ పథకాలకు పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎకనామిక్ రీజియన్స్ మరియు క్యాపిటల్ జోన్ అభివృద్ధిపై ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించింది. ఈ బడ్జెట్లో ప్రధాన ఆకర్షణ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యాన విస్తీర్ణాన్ని 8.4 లక్షల హెక్టార్ల నుండి 14.4 లక్షల హెక్టార్లకు పెంచాలనే లక్ష్యం కేవలం వ్యవసాయ వృద్ధిని మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ రంగంలో భారీగా ఉపాధిని కూడా సృష్టిస్తుంది. దీనికి తోడు పశ్చిమ గోదావరిని కోకో హబ్గా మార్చి అక్కడ కోకో సిటీని ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు నిర్దిష్ట ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి గొప్ప ఊతమిస్తాయి. 75,868 కోట్ల ద్రవ్య లోటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఉన్న ఒత్తిడిని గుర్తు చేస్తోంది. ఈ బడ్జెట్ అటు పేద వర్గాల ఆశలను ఇటు రాష్ట్ర అభివృద్ధి అవసరాలను సమతుల్యం చేసేందుకు కత్తి మీద సాములా కృషి చేసినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వాటాలతో అమలయ్యే ఆర్థిక ప్రణాళికలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగినప్పుడే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం అవుతుంది. సంక్షేమంతో పాటు ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలపై పెట్టిన ఈ పెట్టుబడి రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్తుకు బలమైన పునాది కానుంది. చంద్రబాబు పాలనా అనుభవంతో లక్ష్యాల దిశగా రాష్ట్రం పురోగమిస్తుందని ఆశిద్దాం.